నమస్తే మామ, నేను మళ్ళీ వచ్చేసాను. అదే మీ డ్రాగన్ని. ఇవాళ అయితే మనం ఆడిపోయే గేమ్ పేరు వచ్చేసి నరుటో అల్టిమేట్ నింజా స్ట్రోమ్ అనమాట. ఈ గేమ్ నాకు కూడా పెద్దగా అలవాట్లేదు. ఒక నరుటో ఫ్యాన్, నేను నరుటో ఫ్యాన్ కాబట్టి ఆడుతున్నాము. ఎట్లా ఆడాలో ఉన్నా తెలియదు, కొత్త ఆడుతున్నా, క్యాషువల్గానే కూడా. ఈ గేమ్ బాగుంటుందని నాకు చాలామంది అయితే చెప్పిళ్ళు, అందుకే ఆడుతాను. మీకు మాత్రం ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సౌండ్ పెడుతున్నా. ఇది ఏంటి అసలు గేమ్ గురించి అన్న ట్రైలర్? ఇది అది గైస్ మన నరుటో ఫస్ట్ ఎపిసోడ్లో చూపించేది. ఓకే, టైల్ ఫాక్స్ సడన్లీ. మీకు ఇది కొత్త గేమ్ అనమాట. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అట్నే ఈ గేమ్ మీద నేను ఒక ఫైట్ కూడా పెట్టినా, అది మీరు చూసుంటే చూడండి. ఇది మన మినాటో కదా, కాగే. ఓకే, అంటే ఇది స్టోరీ టాపిక్ మీద ఉంటుందండి గైస్. అంటే మనకు నరుటో యానిమే ఉంది కదా, దాని మీద ఎపిసోడ్లు ఉంటాయి కదా, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మిషన్ లెక్క ఉంటుంది అన్నమాట. ఏమన్నా తెలుసుకోవాలి గేమ్ ఎట్లుండదని. వచ్చాడయ్యా మన హీరో నరుటో. సుమాకి ఎటువరకు ఎత్తున్నాడో వానే తెలుసా, నాకు తెలుసు. అవన్నీ తెలియదు. ఫస్ట్ వానికే వాడు ఎటు పోతాడు. మీకు ఇలాంటి గేమ్స్ ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి గైస్. రీసెంట్గా కొత్తగా సోలో గేమ్ కూడా రిలీజ్ అయింది కదా, అది కావాలంటే కామెంట్ చేయండి. నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, మన యురుకా సెన్స్ దగ్గరికి వచ్చాను. తెలుసు కదా గైస్, మీకు నరుటో సీజన్ 1 చూసుంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. నరుటో క్లాసిక్ చూసుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది యురుకా సెన్స్ వాళ్ళు వీళ్ళు. మీరు నరుటో చూస్తే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చూస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది అయితే స్కిప్ చేయట్లేదు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు తెలిసి, ఇంటనే మనకి మిషన్ ఏంటో తెలుసుంటుంది అనుకుంటున్నా. మరి ఇప్పుడు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారో నాకైతే తెలియదు. నాకు తెలిసి మనం కొత్తగా గెయిన్ అయినాక, అదే మనకు కొత్తగా గెయిన్ అయినాకనే మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనో సెకండ్ ఎపిసోడ్లోనో గెయిన్ అవుతాడు మనడు. ఓకే, ఇదే మన ఫస్ట్ మిషన్ కావచ్చు. ఎట్లుంటుందో చూడాలి. నాకు తెలిసి ఇదే కన్వర్జేషన్ ఉంటే అయిపోద్ది అనుకుంటానా, మరి ఇంకేముంటాయి నదిలోవి. కంట్రోల్స్ అన్నీ అలవాటు లేవు నాకైతే, కొంచెం అలవాటు వేసుకోవాలి. ఓకే, మనం నరుటో కొంచెం ఎక్కువ తక్కువ ఎత్తడు కదా జోక్గా, అట్లా వేయొద్దు అని చెప్తుండు. ఐ నింజా ఆఫ్ ది విలేజ్. ఎవరు వాంట్ టు ఎవర్ హ్యావ్ టు వరీ. మీరు నా గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను మనకైతే. ఓకే ఓకే, నేనేం చేసుకున్నా మనకి ఎవరు క్లాప్స్ ఇవ్వట్లేదా? ఆకలేదు అన్నట్టుంది బాబు మనకి. అన్నం ఇట్లా ఏం పెట్టలేదు అడిగేస్తాను సార్. మీకు ఈ గేమ్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఓకే, ఇప్పుడు మనకి చేతికి వచ్చిన కంట్రోల్స్. ఓకే ఓకే, ఈ ఆల్రెడీ నేను కంట్రోల్స్ అని చూసిన గైస్. కొంచెం ఇదేంటంటే ఇదే మన మెయిన్ మిషన్ లిస్ట్ అన్నట్టు. దీని దగ్గర పోయి నొక్కితే మనకి మిషన్ లిస్ట్ అని ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని నొక్కేసి తెలుసుకోవాలండి ఫస్ట్ మనకి ఏముందని చెప్పి. ఇలా
ఆల్రెడీ ఫస్ట్ మిషన్ మనకు అయిపోయింది అట, కన్వర్జేషన్లోనే అయిపోయింది. ఇప్పుడు సర్వైవల్ ఎక్సర్సైజ్ అట, చూడాలి ఇలా క్యారెక్టర్ యూజ్. మనం నరుటో క్యారెక్టర్ పెట్టుకొని ఫైట్ చేస్తాం. ఓకే, మనం కకాషిని ఓడించాలి. నాకు తెలిసి ఇది ఒక ట్రైనింగ్ లాగా కావచ్చు, చూద్దాం. సో మనం ఫైనల్ బికమింగ్ ఇదంతా వద్దులేండి, స్కిప్ చేసి చూద్దాం. డిఫికల్ట్ ఛాలెంజ్ రైట్ ఫ్రమ్ ద గేట్ గో, అకాంప్లిష్ ద సర్వైవల్. అదే గైస్, ఇది ట్రైనింగ్ లాగానే మన కకాషికును నరుటోకి ఫైట్ దిగవచ్చు. డిఫీట్ ద ఎనిమీ విత్ నింజాస్, విన్ ఎట్లా. ఈ బ్యాటిల్ కండిషన్స్ ఈ అయితే మనకు 3x3 ఇస్తారంట కావచ్చు. వుడ్ యూ లైక్ టు. ఓకే, ఇది ఏంటో మనకే బెస్ట్ కదా. ఓకే 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 నింజుట్సు అంటే ఇది అట గైస్, మన స్క్రోల్లా ఉంది చూసారా బటన్. మనం నింజుట్సు వెళ్తాం అందులో డైరెక్ట్ కామెంట్ కాడికి వెళ్ళిపోయాను. ఓకే, ఇక్కడ కంట్రోల్స్ కూడా అద్దరిపోయినాయి గైస్. ఓకే, షుగర్గానే వచ్చు. ఓకే, ఆగరా నేను ఎక్కడ చేస్తాను. మనం నింజుట్సు అయినా మనకు యాక్చువల్లీ షాడోలో నింజుట్సు ఉంటుంది కదా, అదే కావచ్చు మరి. ఏడైంది బాంబులు గేమ్ తీసుకొస్తాను. మన నింజుట్సు వాడు ఎస్కేప్ అయింది గైస్. ఓ ఏంద్రా మూడులో కూడా నువ్వు ఎత్తాను ఏంద్రా నీ. అరే గైస్, నాకైతే కొంచెం అలవాట్లేదు, అందుకే నేను నార్మల్గా ఫైట్ చేస్తాను. నాకేం అర్థం కావట్లేదు అసలు ఈ కంట్రోల్స్. మీకు కనుక నరుటో, మీరైతే నరుటో ఫ్యాన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్, నేను నరుటో ఫ్యాన్ అని చెప్పి. కొంచెం అట్లా అలవాటు అయిపోతాను కొన్ని. ఇదేంట్రా ఇది బందులా ఉంది. పేలుతుంది వేసింది. ఓకే ఓకే, మన షీల్డ్ కూడా పెట్టుకోవచ్చా. ఓకే, మిడ్ రేంజ్ అటాక దూరం నుంచి అయితే ఆటోమేటిక్గా మారిపోతుంది గైస్. నాకు తెలిసి మాన్యువల్ క్యాజువల్ పెట్టుకోవడం వల్ల కావచ్చు నాకు తెలిసి. ఓకే, ఒరే ఆగ్రా బాబు బంగారాజా, ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతుందా. మాడు ఎపిసోడ్లోనే అయితే ఇక్కడికి వచ్చి నొడియలే, మరి మనం నోడిస్తాం నొడియాము నాకు తెలిసి. అరే మన కకాషి మొత్తం నేను చూసుకోవట్లేదు అబ్బా, కకాషి హెల్త్ మొత్తం వెళ్ళిపోయింది కదా, మందే ఉన్నది. బాబు ఏం చేస్తున్నావు. మినిట్స్ అంటే ఇదే కదా, ఇంట్లో నొడియమండి మన వెలుగు. అది ట్రైన్ మెల్లు బెస్ట్ మళ్ళీసారి. ఓకే గైస్, ఓడిపోయాను. ఓకే, ఇదే నింజుట్సు నెంబర్ 1. ఓకే గైస్, బ్యాటిల్ కండిషన్స్ అన్నీ వ్యాలిడ్ అయినాయి అంటే అన్నీ చేసినామని అర్థం. ఓకే ఓకే, రియో వచ్చింది అంటే మనకు డబ్బులు వచ్చినాయి కదా, 2000 వచ్చినాయి టోటల్ అమౌంట్. మరి దీంతో ఏం చేయాలి. న్యూ ఐటమ్ హెస్ బీన్ యాడెడ్. జనరల్ స్టోరా, ఇంత కథ ఎక్కడ ఉంది. సీక్రెట్ స్క్రోల్స్ ఇవన్నీ మనం కలెక్ట్ చేయాలా. ఓకే, స్క్రోల్స్ అంటే అవి ఇరుకకి ఇచ్చేస్తే అవి మనకు సపోర్ట్ నింజుట్సు ఇస్తాడంట. నాకు కూడా తెలియదు మరి. సరే చూద్దాం. ఇదేంటి diorama bases can be obtained by clearing certain flashback missions. Once you have obtained the collection items that go with your base, you will be able to view the content. ఏమో గైస్, నాకైతే ఏం అర్థం కాదు. ఇంగ్రీడియంట్ బ్యాగ్ వేసి ఇంగ్రీడియంట్ విలేజర్. ఓకే, ఇంగ్రీడియంట్ బ్యాగ్ వచ్చేది సింబల్ మ్యాప్లో రెడ్ కలర్లో వస్తుందంట. అది పోయి మనం వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకేదో ఉండే కదా. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్ ఇలా కుదుతానికి లేదు మరి. ఇది జంప్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మన మిషన్ ఏంటి. ఓకే, ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్స్ అనేది మాట్లాడాలంట. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. బ్లూ కలర్లో క్వశ్చన్ మార్క్ వేసి చూసినాము. వాళ్ళ దగ్గర మాట్లాడాలట. ఇక్కడ పక్కన ఒకడు ఉన్నాడు. వీడే మనకి రామన్ చేసి పెడతాడు. నరుటో జస్ట్ ఓకే హెల్ప్ సారీ ఓకే, వీడి ఇంగ్రీడియంట్స్ తెచ్చియాలట. వీడికి తెచ్చిస్తే మనకి రామన్ చేసి పెడతా అని చెప్తున్నాడు. అదే ఇన్సేపు ఇంగ్రీడియంట్ బ్యాగ్ ఇక్కడ వచ్చిందని చెప్పారు కదరా.
నిమిషం ఇదిగోండి గైస్ నాకు దొరికింది ఇటు సైడే. మరి మీద కింద నాకు కూడా తెలియదు. ఇటు ముందు కూడా సూపర్తుంది. ఓకే 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 ఈ ఇంట్లో కూడా కావచ్చు నాకు చూసి. ఏంద్రా దీన్ని నిల్చుంటే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయినాయి. దీని లోపల మరి ఎలా రా వెళ్ళడం చెప్పండి రా. ఓకే పోవచ్చు గ్యాస్ పోతలేదు గ్యాస్. మరి దీన్ని ఏం చేయాలా నాకేం అర్థం కావట్లేదు. వాడు ఏమైనా షడకులను మిక్సర్ చేస్తాడా చూద్దాం ఎవరు. ఇదేంది ఓకే చక్కెర షుగర్ వేసలేదు ఇది అవసరం లేదు. ఓకే ఓకే ఇదే కావచ్చు గ్యాస్. మరి ఇదేంది అరే ఒరే మూడు నెత్తి వలిపోద్దురా గ్యాస్. ఇదే బాగుంది గ్యాస్. వాల్ మీద పెడితే ఎర్ర చూపిస్తుంది. ఇది బ్లూ కలర్. ఒక్క నిమిషం ఇటు సైడ్ చూద్దాం. ఓకే ఓకే ఇట్లా ఇష్టేస్తాను గైస్. నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంత మెల్లమెల్లగా. అది ఎట్లా చేయాలో మరి నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత చూద్దాం. ఇదేంటి ఓకే ఇది దగ్గర కుదిరితే ఓకే మనకు మనీ వస్తుంది అంటారు. అయ్యో ఓకే ఇదే ఉంది. ఈయన 3 రెడ్ ఫ్లవర్స్ ఇవ్వాలి గైస్. మన ఉన్నాయా మరి? ఎస్ మనం ఇప్పుడు కకషితో ఫైట్ చేసినప్పుడు వచ్చినాయి గైస్. యూ గాట్ ఎన్ ఐటమ్ మినీ నూడిల్స్. ఎక్కడ చూడాలి నాకు ఏం అర్థం కావట్లేదు గైస్. మనం మరోసారి అంటే ఇప్పుడే కదా ఫస్ట్ టైం ఆడేది చూద్దాం. వీనికి 3 బ్లూ ఫ్లవర్స్ కావాలట. ఎన్ని తెచ్చి చేయాలి నీకు దానికి అది ఇస్తే వాడు ఏదో ఇస్తాడట. ఏదో మాట్లాడాలా కాదు ఈ మొత్తం కాదు. ఇంకా నెక్స్ట్ ఇటు ఒక్కరు ఉన్నారు. ఇదేంటి మరి? ఓకే గైస్ ఇది చక్ర స్పీడ్ అంట. మరి ఇది 700 అంత మ్యాప్ మొత్తం ఆమైతే నాకు పిచ్చిలేస్తాను గైస్. ఏం అర్థం కావట్లేదు నాకు. ఇటు పోయి ఇటు తిరిగితే ఎవరు? ఓకే ఇక్కడ ఏం అర్థం కావట్లేదు నాకు. ఓకే ఈ కొనమన్నాడు కదా ఫిగర్స్లో నోట్ రోజు మాకు 1. అరే నాకు 2000 ఉన్నాయిరా 5000 లేవు. ఎట్లా కొనాలి చెప్పు? డబ్బులు నాకు వచ్చి ఉంటుంది అరవకట్లా. ఇటు సైడ్ కొంతమంది నిలబెడతారు. ఓ గైస్ అక్కడ వేరే వెళ్తా గైస్. ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ ఇద్దరితో మాట్లాడుతాను. నీకేం కావాలి అమ్మాలా? రే నీకు అమ్ముతాను. అక్కడ ఏం లేవురా వెజిటేబుల్స్ అమ్మాలా నీకు? ఇంకేం అమ్మద్దా? ఏం కావాలి మేడం? మీకు అమ్ముతాను అక్కడ ఏం లేవు మేడం. ఫ్రూట్ షాప్ ఫ్రూట్స్ అమ్మవచ్చు. ఇంకా ఇక్కడ పొసకు కూడా చూపిస్తుంది గైస్. ఇది ఉన్నాక జంప్ కూడా హైలైట్ చేస్తున్నా గైస్ చాలా మీదకి. ఈడవర్రా నీకేం కావాలన్నా? ఇన్సెక్ట్స్. అరే ఇన్సెక్ట్స్తో నేను చెప్తారు. నాకు పురుగులు అంటే ఎప్పించ కదా నాకు నచ్చదు. నేను వెళ్ళిపోతా గైస్ ఇక్కడ నుంచి. అంటే పురుగులతో ఏం చేసుకుంటారు రా? అరే పురుగులతో తింటావారేమన్నా? నాకు వద్దు గైస్. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది. పోదాం. వచ్చేసాడు నరుటో ఉజుమాకి. ఓకే వీళ్ళందరితో మాట్లాడినాను కదా నేను మీతో మాట్లాడతా. అందరు ఏదో ఒక మిషన్ ఇస్తూనే ఉన్నారు. కొంతమంది D ర్యాంక్ ఇచ్చిళ్ళు, E ర్యాంక్ ఇచ్చిళ్ళు. చూడండి మిషన్ లిస్ట్ వల్ల ఇది గెరెంట్ ర్యాంక్ కదా. ఇంతకుముందు ఏం లేకుండే ఎన్నో వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళు మిషన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు నాకు ఈ ఇంగ్రీడియంట్ బ్యాగ్ని ఎట్లా కనుక్కోవాలో తెలిసింది. అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆరెంజ్ కలర్ లోగిస్తున్నాయి కదా మ్యాప్లో, వాటిని అయితే కలెక్ట్ చేసి యూరోకాల్ సెన్సర్కి అయితే ఇవ్వాలన్నమాట. చూడండి అవి స్క్రోల్స్ ఇవే మనకి చెప్పారు కదా. అయితే మిషన్ కంప్లీట్ చేసిన ప్రతిసారి వస్తాయట. ఈ ప్రతిసారి కలెక్ట్ చేయాలని కావాలి. ఇంకా అటు చివరి ఉన్నాయి కదా. ఇటేనా? ఇటు కాదు ఓవరా బాయ్. ఇటే ఇటు ఎస్ ఇక్కడ ఏంది ఇప్పుడు బిల్డింగ్ ఎక్కాలా? హౌ కుడ్ ఐ డూ రే? ఓకే గైస్ ఓకే. ఒరే రే వీటిని ఎందుకు పట్టుకున్నావురా? దిగు దాన్ని పట్టుకుంటే ఎట్లా ఎక్కాలరా స్వామి?
ఎక్కువ ఎక్కువ మీకు ఎక్కువ మీకు ఎక్కనికి లేదు. ఎవరు ఎక్కువ స్వామి ఇంత మీదకి వచ్చిన కింద పడితే ఏం లే. ఓకే దీన్ని మీదకి ఎక్కాలి గాయస్. ఈ డబ్బాలలో ప్యాక్ చేసిరా వీటిని? అరే ఏదైనా అమెజాన్లో జొమాటోలో ఏమైనా కొత్త డెలివరీ చేస్తారా? అందుకే మనకి ఎక్స్ట్రాకాలు వద్దనే కొంచెం తక్కువ చేసుకోవాలి. మరి ఇప్పుడే కదా ఎక్కింది, కష్టపడి ఎక్కిన. అరే ఎక్కురా బాబు బద్దం రెడ్డి. ఎస్ దగ్గరకు వచ్చేసిన. వీటిని ఎట్లా కలెక్ట్ చేయాలి మరి ఇప్పుడు? షూర్గా తీసేయాలి. ఎస్ అంతే. ఏంది ఇది కొత్త మూడ? ఓకే గైస్, ఒకేసారి 5 టార్గెట్స్కి ఏమో లాక్ అవుతుంది. ఆల్ రైట్, ఇసురు కొట్టు. నిన్ను దాడేటోడు రా. ఇవన్నీ అయిపోయినాయి గైస్, కలెక్ట్ చేసిరే. పడుతురా నాయన. నువ్వు ఒక సైడ్ కంట్రోల్ ఆగురా ప్లీజ్ రా. ఆగురా గైస్, నేను ఒక సైడ్ కంట్రోల్ చేస్తాను, వీడు ఒక సైడ్ కంట్రోల్ అవుతాడు. సామి రే ఒక్కటే ఉందిరా, తీసుకోరా. ఇంకేమున్నాయి గైస్? ఇంకా ఇక్కడ మార్కెట్ బా ఇంకా మీద ఉన్నాయిరా. ఇది ఇంకేమున్నాయి నేను రే. ఓకే ఆల్రైట్. ఇంకా ఈ షెర్వుడ్ పక్కన కొన్ని ఉన్నాయి, పోద్దాం. ఇంత కింద నుంచి పడితే ఏం కాదు, ఇంత మీద నుంచి పడితే ఏం కాదు అనుకోండి. ఎందుకంటే మనకు హెల్త్ లేదు ఇక్కడ. ఏమో కూడా హెల్త్ బాగా వేయాలి, మరి హెల్త్ ఎట్లా పోద్ది అనుకోవాలి చెప్పండి. ఒరే ఏంద్రా ఇడంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాను కదా. నాకు ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఈ స్క్రోల్స్ ఒకదాన్ని కలెక్ట్ చేసి ఏంద్రా ఎందుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నావు? ఏమో గైస్, వీళ్ళు కూడా ఆత్మ జరిగినట్టుంది. ఆ 9 tails ఫాక్స్ ఉంటుంది కదా, వీళ్ళు కూడా కంట్రోల్ అది కంట్రోల్ చేస్తున్నట్టుంది. ఇట్లయితే కష్టం రా బంగారాజు. బద్దం రెడ్డి వీళ్ళకి వెళ్ళి ఎట్లా బయటికి పోవాలరా? చెప్పుర్రా జరా, మీ దండం పెడతా. అన్న దొరికింది. ఓకే ఎక్కడున్నాయిరా స్క్రోల్స్? అరే నేను పంపించేది ఇట్రా. నేను ఎందుకురా సాగకూడదు, ఎందుకురా పోవాల్సింది ఇటేరా. లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలి? నీకు లెఫ్ట్ పోవాలి బాయ్య. ఇదిగో పరిగెత్తరా అదము గైజ్. ఇలా డైరెక్షన్స్ అని నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. లెఫ్ట్ రైట్ అవుతుంది. ఓకే రైటే పోతుంది. లెఫ్ట్ ఏమో రైట్ అవుతుంది, రైట్ ఏమో లెఫ్ట్ అవుతుంది. అందుకే నేను యూజ్ చేద్దాం ఫస్ట్ ట్రావెల్. ఇంక మనోడు హెల్ప్ చేస్తాడు. అరే నువ్వు గంతగానే పడతాను, నీకు దెబ్బని తాకుతలేదా? అమ్మ ఏ కూడా గాలి నన్నే. మన దూరం నుంచే వీటిని షూట్ చేద్దాం గైస్. ఏరామా నేనైతే చూడలే గైస్ ఇట్లా. ఇంతవరకు నరుటోకి ఇట్లా షూట్ చేసేది అయితే చూడలేదు. అమ్మోరు దయ. నెక్స్ట్ ఇంతే గైస్, అయిపోయినాయి. తీసుకుపోయి యూరుకా గీయాలి. మరి వాడు ఏడుంటాడు నాకేం తెలుసు. పదండి ఎత్తుకుదాం. యూరుకా కడిగి వెనక్కి కలుసుకుంటా గైస్. దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఇది మన బడి. ఇంతకుముందు వచ్చినందుకే లొకేషన్ పెట్టుకున్నా. ఇక్కడనే ఉన్నాడు యూరుకా సెన్సే. అరే నీకేమన్నాడు కదా స్క్రోల్స్? ఏమో గైస్ నాకేం అర్థమైంది. ఇలా డీ ర్యాంక్ మిషన్ తీసుకోమంటారు. అసలు ఏం తీసుకున్నాం ఇలా? ఓకే అర్థమైంది. ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. ఈ కంప్లీట్ చేసినాకనే తీసుకుంటాడేమన్నా తెలియదు. ఐ కాంట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. ఓ సీరియల్ మిషన్ వచ్చిందంట. మళ్ళీసారి పోదాం. ఇంకా 3 ఉన్నాయి. ఇది ఇంకా 35 నిమిషాలు. ఇది 21. ఈ మిషన్ చాలు సార్ నాకు ఈ మిషన్ చాలు. నాకు ఎక్కువ మిషన్స్ ఏమొద్దు. మనం వాడికి అడిగిపోయి అది ఇచ్చేద్దాం గైస్. ఇంగ్రీడియంట్ ఎట్లా తీసుకోవాలి నాకు అర్థమైంది. పోయి తీసుకొని వచ్చేద్దాం.
ఒరే ఒక్క మిషన్ చెప్తేనే ఇంతమంది తిప్పుతారా? 2-3 మిషన్లు చెప్తే ఎట్లరా? ఎట్లా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఉందా, దీని మీద మనం నిల్చుంటే డోర్స్ ఓపెన్ అవుతుంది కదా, మనం నిల్చున్న బల్లి ఏదైనా పెట్టాలి. అదేంటంటే ఇదే నేనే పోయినసారి చూసుకోలే. ఇప్పుడు ఏంద్రా ఇంత మెల్లగా నడుపుతాను. ఓకే పర్లేదు, ఏయ్ వేసుకో. ఓపెన్ అవ్వట్లేదు కదా. ఓకే, ఇది ఇంగ్రీడియంట్ బ్యాగ్ తీసుకో. చికెనా అదే ఎట్లా వచ్చినాం కదా, వీటిని వలగొట్టుకో. ఇప్పుడు తీసుకొని ఆ చుక్క రానుక చుక్క రానుక ఏదో రానుకైతే వినిపించేయాలి. వీడితే మనకు ర్యామెన్ చేసి పెడతాడు. చూద్దామని ర్యామెన్ ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా ఆర్డర్ ఉంది. ఎస్ కొడు, మనకి చేసిస్తాడు వీడు. ఓకే, అరే ర్యామెన్ చేసిరా బాబు బంగారాజు. వన్ ఫాస్ట్ మన నరుటో వెయిటింగ్ ఆడ తింటానికి. అరే ఎట్లా తింటాం రా బాబు, బాగుందట రియల్గా. ఏయ్ అంత బాగున్నాయారా గైస్. ఇది తినడం వల్ల మనకి ఈ చక్కెర అయితే పెరుగుతుంది అన్నట్టు. అట్లా పెరిగితే మనకే లాభం, చక్కెర పెరుగుతుంది. అట్లా మనం చికెన్ ఇంగ్రీడియంట్ కూడా వచ్చింది కదా, అది ఇచ్చేద్దాం మనకి అక్కడ ఉంది కదా. ఓకే ఆల్ రైట్. రే తొందరగా చేసి ఇచ్చి, మా నరుడు వాడు వెయిట్ చేయలేడు ఎక్కువసేపు. ర్యామెన్ అంటే ఉరికొచ్చి పడి మరి తింటాడు. వాడు ఎట్లా చెప్పు, ఇట్లా వెయిట్ చేయద్దు. తిరుగున్నాయి డ్యాన్స్ అయ్యి పెరుగుతాను చూస్తారు మీరైతే. ఆ బ్లూ కలర్లో ఉంది అదే మన చక్కెర అన్నట్టు. ఇంకా కొత్త కొత్త ఆర్డర్లు తెచ్చిస్తాను వేసి వీడు ఉన్న ఆర్డర్లు చాలా అన్నట్టు. వీళ్ళు రెడ్ ఫ్లవర్ ఉన్నాయి మన కాడికి ఏం లేవు. అరే ఉన్నప్పుడు వచ్చిస్తారా బాయ్. ఆల్ రైట్, టేక్ ఆన్ ఏ ఫ్లాష్ బ్యాక్ మిషన్. అది ఫ్లాష్ బ్యాక్ మిషన్ ఏముందిరా, ఇల్లు ఉంటుందా? లెర్న్ టీం వర్క్ ఇల్లేనా సి ర్యాంక్. ఓకే ఇదే కావచ్చు ఫ్లాష్ బ్యాక్ మిషన్ అంటే. ఒక్క నిమిషం చూద్దాం గైస్. ఇదే ఫ్లాష్ బ్యాక్ మిషన్ నాకు తెలిసి. ఏందిరా వస్తలేదు. ఇలా ఎల్లో ఫ్లవర్లు ఇస్తాడట. అరే ఎల్లో కదరా, నాకు బ్లూ ఫ్లవర్లు వాళ్ళు ఏడు దొరికితే ఎప్పుడు వచ్చి తీసుకుంటా. వానికి ఇస్తే వాడు నాకేమో ఇస్తాడట. కకాషి మోస్ట్ వాల్యుబుల్ లెసన్ అంటే నేను. ఓకే గైస్, మనోడు ఇది కకాషి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు టీమ్ వర్క్ గురించి నేర్పుతాడు అదే అన్నట్టు. ఇలా బ్యాటింగ్ కండిషన్స్ ఏంటి అంటే, ఈ సపోర్టెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సకురా సాస్కే ఇంతకుముందు అని లేవు. అయితే వీళ్ళిద్దరిని మనం తీసుకురావాలి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కూడా సపోర్టెడ్ క్యారెక్టర్లోనే వేయాలి. అందుకే ఏమైనా ఫినిష్ చేసేస్తున్నాను నేను కకాషిని. గైస్ వాళ్ళని కకాషి ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ న్యూస్ దిగులు పడకండి. ఎందుకంటే కకాషి నరుకో అంత చిన్నప్పుడైతే ఓడించలేదు, పెద్దగా వస్తే వచ్చిగా. ఏందో సినిమా ఉంది, ఏంది చదువుకుని ఇస్తాను అన్నీ రాకుండా అదా. ఏంది గైస్ ఇది? ఊరు ఎంతమందిరా గైస్? మీరు చెప్పండి, అంతమంది కలిసి వాళ్ళతో కకాషి ఉంటాడా గైస్? ఇప్పుడు ఏం చెప్తారా అని బాబా చచ్చిపోతారా? అరే కకాషి నిజం చెప్తాను, బతుకున్నారా? నేను బతికి లేదు. అరే అరే ఆపరా. ఓకే నువ్వు కొట్టుడు, నేను కూడా కొడతా. చూసి నేర్చుకో ఎలా కొట్టాలనేది. అరే ఇప్పుడు మన బ్యాటింగ్ కండిషన్స్ వ్యాలిడ్ కావాలంటే మనం ఏం చేయాలి? 3 స్టార్స్ కావాలంటే అట్లా చేయాలి. సపోర్టెడ్ క్యారెక్టర్ని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసేసిన ఏంది బా 30% చక్కెరతో గెలవాలట, అది మాత్రం చేయలేము. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి దీన్ని చేద్దాం వద్దా? సరే చూద్దాం. మిషన్ కంప్లీట్ సార్. ట్రెజర్ బాక్స్ నేను చూస్తూ వచ్చింది గైస్. సరే గైస్, ఇవాటికైతే ఈ వీడియో చాలు.
కావాలంటే నేను మళ్ళీ రేపు వస్తా. బాయ్ బాయ్ గైస్.